వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మార్పునకు నాంది పలకండి, గ్రామాభివృద్ధికి పట్టం కట్టండి అన్న నినాదంతో నీరుకుళ్ళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఓదెల రాధిక రమేష్ బరిలోకి దిగారు. గ్రామ సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తన సతీమణిని ఎన్నికల బరిలో నిలబెట్టినట్లు ఆమె భర్త ఓదెల రమేష్ తెలిపారు. మేము సంపాదన కోసం పోటీ చేయడం లేదు, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతోనే వచ్చాం. మేము నిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి, గ్రామ పాలననే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం అని రమేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ కూడలిలోని విసన్న కుంటను ట్యాంకు బండ్గా తీర్చిదిద్దుతాము. ఇక్కడ పార్కింగ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ మరియు మార్కెట్ ను ఏర్పాటు చేస్తాను. పెద్దమ్మ కుంటను ఆనుకొని ఆధునిక శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తాను. గ్రామ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపడతాము. మహిళలకు ప్రత్యేకంగా మహిళా శక్తి భవన నిర్మాణం కొరకు కృషి చేస్తాను. రైతులు, విద్యావంతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ మోసపోయి గోసపడవద్దు, మాయమాటలు నమ్మకండి. నేను మీ బిడ్డను, నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వేడుకుంటున్నాను అని విజ్ఞప్తి చేశారు. నా పేరు ఓదెల రాధిక. నేను నీరుకుళ్ళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటు వేసి మీ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నా పేరు ఓదెల రమేష్, నీరుకుళ్ళ గ్రామవాసిని. మా భార్యను నీరుకుళ్ళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపడం జరిగింది. నేను కాంట్రాక్టర్గా సెటిల్ అయ్యాను. నేను రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం గ్రామాభివృద్ధి లక్ష్యంగా, అవినీతి రహిత పాలన ముఖ్య ఉద్దేశం. సెంట్రల్ నుండి గ్రామ పంచాయతీకి ఫండ్ ఏమొస్తుంది, దాన్ని ప్రాపర్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది ముఖ్య ఉద్దేశం. రెండవది, మన ఊరి మధ్యలో ఉన్న విసన్నకుంటని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది దానిపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం, దానిపై పెద్ద మనుషులు ఇట్లా కూర్చోవడం కోసం కొన్ని బెంచెస్ అక్కడక్కడ, మరియు యోగా సెంటర్ ఏర్పాటు చేయడం, మరియు నీరుకుళ్ళ నుండి మల్లంపల్లికి వెళ్ళే, ముద్దునూరుకి వెళ్ళే దారిలో మల్లంపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తాను. వరంగల్ టు నల్లబెల్లి బస్సు నడిచేలాగా ఏర్పాటు చేస్తాను. మరియు మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి మన గ్రామంలో చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు తర్వాత నేను గెలిచిన తర్వాత ఒక ప్రణాళిక రూపొందించి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు వీళ్ళందరి సమక్షంలో మన గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయించి గ్రామ ప్రణాళిక ఎలా చేస్తే బాగుంటుందనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. నేను త్వరలో నా కార్యాచరణ రూపొందిస్తాను. మరియు పెద్దమ్మకుంట దగ్గర శ్మశాన వాటిక లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం. కందిబండ దగ్గర కందిబండ రోడ్డుకు మాత్రమే ఇండ్లు అవుపిస్తున్నాయి, వెనకాల అడవిని తలపిస్తున్నది. ఆ చెట్లను మొత్తం తొలగించి లైట్లు మరియు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం. అలాగే నీరుకుల క్రాస్ రోడ్ దగ్గర మన 3 గ్రామాల పేరు ఉక్కిపడేలా ఒక హార్చ్ నిర్మాణం, దాతల సహకారం తీసుకొని ఒక హార్చ్ ఏర్పాటు చేసి అక్కడ లైటింగ్ మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, మరియు ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ ఏర్పాటు జరుగుతుంది. ఆ కాలనీకి కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా ఇస్తాను. అక్కడ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నా అడుగులు పడతాయి. నీరుకుళ్ళ గ్రామ చెరువు ఉంది. ఒకసారి చెరువు నిండితే పంటలు పండే పరిస్థితి లేదు. SRSP కాలువ దానికి ఒక లింకప్ చేసుకున్నట్లయితే మనకు ఎప్పటికీ రైతులకు నీళ్లు సకాలంలో నీళ్లు అందుతాయి. కాలువలు క్లీన్ చేయించుకోవడం, రైతులకు సరైన సాగునీరు అందించడం, మరియు గ్రామానికి తాగునీరు సరైన సమయంలో అందించడం, సీసీ రోడ్స్ నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం, ఇవన్నిటి మీద నేను త్వరలో నా కార్యాచరణ రూపొందిస్తాను. దయచేసి అందరూ సహకరించి నా కత్తెర గుర్తుకు ఓటేసి మా భార్యను భారీ మెజార్టీతో గెలిపించగలరు నా యొక్క ఉద్దేశం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.